మొదటగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ మనము కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే, క్రీస్తుకి మనము దాసులుగా ఉండాలంటే ఎలా ఉండాలని కనీసం 6 సందర్భాల దాకా నేర్చుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, నమ్మకంగా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. పిల్లలు, పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నాం? ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకున్నప్పుడు, ఎవరికి నమ్మకంగా ఉండాలంటే మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకి మనం నమ్మకంగా ఉండాలన్నది మనం నేర్చుకున్నాం. అలా నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే మనము క్రీస్తుకి ఎలా ఉంటామంటే దాసులుగా ఉంటామనేది మనం నేర్చుకున్నాం. అది కంటిన్యూగా ఈరోజు 7వ సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనం క్రీస్తుకు దాసులుగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలనేది మనం నేర్చుకోవాలంటే, ముఖ్యంగా ప్రియులరా, పరిశుద్ధత అనేది మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు మనం దాసులుగా ఉంటాం. పరిశుద్ధత. ఈరోజు మనము నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది మనలో ఉంటే మాత్రమే మనల్ని పంపించినటువంటి ఆ దేవునికి మనము నమ్మకంగా ఉండగలం. ప్రియులారా, ఆయనకి దాసులుగా మనం ఉండగలం. అంటే ఆ పరిశుద్ధత అనేది లేకుండా ఉంటే, మీరు ప్రారంభం నుంచి చూడండి, పరిశుద్ధత లేకున్నటువంటి ఆ బిడ్డలని, నా బిడ్డలని ఎప్పుడన్నా చెప్పాడా దేవుడు? అంటే ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఉన్నాయా? మీరు ఆది కాండం నుంచి ప్రకటన కాండం దాకా ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు, పరిశుద్ధత లేకుండా తన ఇష్ట ప్రకారంగా తను బ్రతికినటువంటి బిడ్డల విషయంలో దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఆ రిజల్ట్ అంటే చూపించాడు. పిల్లలు, ఎలా చూపించాడు? క్రియలో చూపించాడు. ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆ పరిశుద్ధత లేనటువంటి ఆ బిడ్డల యొక్క జీవితాలలో ఏమైందంటే వాళ్ళు చాలా లాస్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. కానీ ఈనాడు మనము కూడా ఆ పరిశుద్ధత అనేది ఉంటే ఏ విధంగా ఉంటుంది, పరిశుద్ధత అనేది లేకుంటే ఏ విధంగా ఉందని చాలా మంది భక్తుల జీవితాలలో మనం చూసినప్పుడు మనకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి పరిశుద్ధత కలిగి మనం ఉండాలంటే చాలా కష్టం అండి అంటుంటామా? మనం అనుకోమా? ఇలా పరిశుద్ధత కలిగి ఉండాలంటే చాలా కష్టం అండి, ఇది అవ్వదు, ఇది కుదరని పని. ప్రారంభంలో వాళ్ళు ఉన్నారు కానీ మనం ఉండటానికి అవ్వదు అంటూ ఉంటారు. కానీ మీరు చూసినప్పుడు వాళ్ళలాగే మనకు కూడా అదే శరీరం, అదే వాళ్ళకి ఏ అవయవాలు ఉన్నాయో అవే మనకు కూడా ఇచ్చాడు దేవుడు. అన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారంటే, దేవుని నిమిత్తం వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉండాలని వాటన్నిటిని దేవుని కోసం ఏం చేశారు? చంపుకున్నారు. అంతేనా? దేవుని కోసం ఏం చేశారు? వాళ్ళకి మనలాంటి అవయవాలే ఉన్నాయి, వాళ్ళకి మనలాంటి శరీరాన్ని ఇచ్చాడు, వాళ్ళకి మనలాంటి ఆత్మనే పెట్టాడు దేవుడు. కాకపోతే వాళ్ళు దేవుని కోసం ఏం చేశారంటే చంపుకున్నారు పిల్లల వాటన్నిటిని కూడా. మీరు ఉదాహరణకు ఒక హానోకు జీవితంలో మీరు చూసినప్పుడు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడయ్య అంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి ఒక భక్తుడు బైబిల్లో మనకు కనపడతాడు పిల్లలు. కానీ ఆ హానోకు ఉన్నటువంటి సరికాలంలో దాదాపుగా కూడా నోవాహు కూడా మనకు ఎంటర్ అవుతూ ఉంటాడు. అక్కడ చూసినప్పుడు వాళ్ళు అక్కడ నోవాహు ఉన్నటువంటి దినాలలో కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు? జీవించినటువంటి దినాలు. కానీ ఆ ఇష్టాన్ని దేవుని కోసం చంపుకొని దేవుని కోసం బ్రతికినటువంటి ఒక హానోకు పిల్లలు. ఏమని పేరైంది? మరణము చూడకుండా కొనిపోబడెను. చూసారా ఎలాంటి ఆయన గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో దేవుడు? ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు ఒక హానోకు అంటే? 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాలు నడిచినటువంటి ఆ హానోకు జీవితంలోకి మనం పరిశీలన చేసినప్పుడు ఆయన మరణం లేకుండా దేవుని దగ్గర కొనుక్కోబడ్డాడు పిల్లలు. అంటే మరణం అంటే శరీర మరణం లేకుండా ఏమైపోయాడు? కొనుక్కోబడి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మీరు కూడా ఒకసారి మనం చూసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, ఏం చెప్తూ ఉంటారు? వాళ్ళకి చాలా జాగ్రత్తలు ఇస్తూ ఉంటారు. చూస్తారా మీరు? ఎక్కడన్నా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా షూ వేసుకోండి, చేతులకి గ్లౌజులు వేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏవి కూడా మీరు
ఏమైనా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఒక పని చేసేటప్పుడు కావచ్చు, మీ శరీరాన్ని గాయపరచుకోవద్దు అని చెప్తారు డాక్టర్లు. అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు పిల్లలు. కానీ కొంతమంది కేర్లెస్ చేస్తూ ఉంటారు, ఏమవుతులే. మేము మా ఊరు దగ్గర కూడా ఒక అబ్బాయి ఏం చేశాడంటే, పొలంలో పల్లికి వెళ్తున్నప్పుడు ఆ పార ఉంటుంది కదా, అదేమైందంటే కాలు తగిలింది. చివరిగా ఉన్నటువంటి కాలు రెండో ఆ వేలు. అదేమైందంటే చిన్నగా ఇంజెక్షన్స్ వేసుకోవడం, పత్తి మునల తన ఇష్ట ప్రకారంగా తను ఉంటూ ఉన్నారు. చివరికి ఏమైందంటే ఇక అది పెద్దదైపోయి లోపలికి వెళ్ళిపోయింది. అది ఏమైపోయింది, లోపలికి వెళ్ళిపోయి డాక్టర్లు ఏం చెప్పారంటే, నువ్వు ఇదే విధంగా కేర్లెస్గా ఉంటే కాలు మొత్తం కూడా తీయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు 4 ఏళ్ళే ఉన్నాయి, ఒక వేలు ఏం చేశారు, తీసేశారు. కారణం జాగ్రత్తలు తీసుకోకపోతే. అతనికి ఆ కాలు చూసినప్పుడల్లా ఒక ఏళ్ళు నా దగ్గర నుంచి లేదే అనుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంటది, అయ్యో నేను జాగ్రత్తగా తీసుకుని ఉంటే బాగుండేదే అనుకోడా. షుగర్ పేషెంట్ ఫుల్గా వాళ్ళు అసలు కాలు మొత్తం తీసేసే స్థితిలో వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటే ఏంటి కారణం అంటే, నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే, ఈ పరిశుద్ధత అనేది కూడా మన హృదయాలలో లేకుండా ఉంటే మనిషి పతనమయ్యేదానికి దగ్గరికి వెళ్తున్నాడు అనేది అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. ఆ పరిశుద్ధత కలిగి ఉండాలన్నది దేవుని చిత్తం. అసలు పరిశుద్ధత అంటే ఏంటి, అనేది ఒకసారి మనం చూసినప్పుడు ప్రత్యేకంగా ఉండడం. ఏంటి, మీరు కొరింథీలో కూడా చూసినప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఒక సమూహం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఒక గుంపు, కాలింగ్ ద పీపుల్. అంటే లోకంలో నుంచి దేవుడు బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచినటువంటి ఒక గుంపునే సంఘం అని కొత్త నిబంధనలో పిలువబడింది పిల్లలు. ఆ పరిశుద్ధత ఉంటే మాత్రమే సంఘము అంటూ ఉంటారు. అంటే దీన్ని మూల భాషలో మనం చూసినప్పుడు కోదేస్ అనే పదాన్ని వాడారు పిల్లలు. హీబ్రూలో మనం చూసినప్పుడు కోదేస్ అనే పదాన్ని వాడారు. అంటే పరిశుద్ధపరచుకోవడం, దేవుని కోసం ప్రత్యేకపరచుకోవడం, ప్రత్యేకపడి ఉండటం అనేది ఈ పదానికి మనము అర్థాన్ని మనం చూడగలం పిల్లలు. అంటే మనం చూసినప్పుడు ప్రారంభంలో మొట్టమొదటిగా దేవుడు ఈ పరిశుద్ధత అనేది కోరుకున్నాడా అంటే, ప్రారంభంలోనే ఏం చెప్పాడంటే, మీరు ప్రత్యేకింపబడి ఉండాలి. నిజం, ఈనాడు చాలా మందికి ఈ విషయాలు చెప్తూ ఉంటే అర్థం కాదు పిల్లలు. ప్రత్యేకింపబడి ఉండమంటున్నాడు దేవుడు మనం అంటే చాలా మందికి అర్థం కాదు. ఒక షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా అయితే ఈ కాళ్ళు చేతులు తీసేస్తూ ఉంటారో, మనిషి యొక్క జీవితం కూడా ఈ శరీర మరణం పొందిన తర్వాత అదే విధంగా ఉండబోతుంది అనేది బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. లేవీకాండం 19వ అధ్యాయం మనం చూసినప్పుడు మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే లేవీకాండం 19వ అధ్యాయము పేజీ నంబర్ 97 మొదటి నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు పిల్లలు. మరియు యెహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చును, ఇజ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఏం చెప్పాడు అంటే, పరిశుద్ధతగా ఉండాలంటే మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? పరిశుద్ధులంటే ఆ పదానికి మనం ఏమైనా అర్థం చూసాం, ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండాలి. దేవుడు కోరుకున్నాడా? చాలా మందికి అర్థం కాదు. దేవుడు చెప్పాడా ప్రత్యేకంగా ఉండమని? ఏం తప్పు చేయకూడదని దేవుడు చెప్పాడా? ఎవరితో స్నేహం చేయకూడదని దేవుడు చెప్పాడా? తింటే తప్ప, తాగితే తప్ప, లేకుంటే ఎవరితో స్నేహం చేస్తే తప్ప అంటే ఇందులో ఉన్నటువంటి పదానికి అర్థం ఏంటి? మరి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైనా యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధపరచుకోవాలి. మొదటి ఆజ్ఞ అయితే, రెండోది ఏమంటున్నాడంటే దేవుడు, మీ తల్లికి మీ తండ్రికి ఏం చేయాలట? భయపడవాలి. రెండవ వచనం మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు దేవుడు పరిశుద్ధులుగా ఉండటం అని చెప్పడానికి ఆయనకి ఎలాంటి, ఆయన ఉన్నాడా మొట్టమొదటి కంటే? చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. నేను చాలాసార్లు మీ దగ్గర చెప్పాను,
కొంతమంది బాగా తప్పదిలి తాగుతూ ఉంటారు, తాగి పడుతూ లేస్తూ ఉన్నారు అనుకోండి. పక్కన వాళ్ళకి వెళ్ళి ఎవరికైనా చెప్పారు, చూడండి తాగొద్దండి ప్రమాదం అని చెప్పారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఇతనే నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు పరిశుద్ధులుగా మీరు ఉండడం చెప్పడానికి ఆ అర్హత ఉందా అంటే మొట్టమొదటగా అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా ఎలా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. అయితే 4వ వచనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు వ్యర్థమైనటువంటి వాటి తట్టు మీరు తిరిగితే, ఇప్పుడు కూడా మనం కూడా అంతే, మనం కూడా ప్రత్యేకింపబడినటువంటి వారం కదా, మనం కూడా వ్యర్థమైనటువంటి వారితో స్నేహం చేశామనుకోండి, వ్యర్థమైనటువంటి వారితో మనం వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, ఏమైపోద్ది? మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను మనం కోల్పోతాం పిల్లలు. అర్థమవుతుందా? మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాడు. ఉంటే హృదయంలో దేవుడైన ఉండాలి, రెండోది ఎవరు? అపవాది దైవమైనా ఉండాలి. ఇద్దరిలో ఎవరైనా ఒకరే ఉండేదానికి సాధ్యమవుతుంది. ఇద్దరు కలిసి ఉండగలరా? ఉండలేరు, అది సాధ్యం కాదు. ఎందుకంటే నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటే, మరలా ఏం చెప్తున్నాడు అక్కడ? పరిశుద్ధులుగా ఉండండి అంటే అని చెబుతూ మీరు ఇతరులతో ఉన్నటువంటి ఆ దేవతల తట్టు తిరగకూడదు. మీరు ఇశ్రాయేలు ప్రజల విషయంలో పదే పదే మనకి గుర్తొచ్చే విషయాలు ఏం కనపడుతూ ఉంటాయంటే, వాళ్ళకి చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు వినేవాళ్ళు పిల్లలు. బయటికి వెళ్ళిపోయినప్పుడు యథాపదారమైనటువంటి జీవితాలు. ఈనాడు కూడా పిల్లలకు చూడండి, తల్లిదండ్రులు చెప్తూ హెచ్చరిస్తూ ఉంటారు, బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంది, ఈ విధంగా చేయొద్దంటే పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటల పైన అవగాహన ఉంచుతూ ఉంటారు. ఒకవేళ గడప దాటి బయటికి వెళితే ఎవరు మాటలు వింటూ ఉంటారు? ఎక్కువగా కూడా స్నేహితులు మాటలు వింటూ ఉంటారు. అలాంటి విన్నటువంటి పిల్లలను ఒకసారి చూడండి. మొన్న కూడా ఒక అబ్బాయి నాకు ఎదురయ్యాడు అక్కడ మా ఇంటి దగ్గర. వస్తున్నప్పుడు ఏంట్రా స్కూల్కి వెళ్ళదంటే, 8 చదివాను, నాకు కుదరలేదండి అంటున్నాడు. మరి పనికి వెళ్తావరా? పని ఉందా మరి అంటే, పనికి వెళ్తాను అంటున్నాడు. ఎంత? 13-14 సంవత్సరాలు. అంటే జీవితంలో ఏ విధంగా ఉండగలడు? అంటే దేవుడు ప్రారంభం నుంచి కూడా ప్రత్యేకించుకోండి అని చెప్పేదానికి ఎందుకు ఆయన చెప్తున్నాడు? చూడండి, ఒక్కసారి మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలు కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా ఆ చెదిరిపోయినటువంటి, అక్కడ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పేతురు గారు ఏం చెప్తూ ఉంటాడంటే, ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసి చెప్తూ ఉంటాడు పిల్లలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు ఇదే మాటను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఏమి రాయబడి ఉన్నది అంటే, ఎక్కడో లేవి కాండంలో ఉన్నటువంటి మోసే గారు రాసినటువంటి మాటల్ని ఎవరు తెలియపరుస్తున్నారు? ఇక్కడ మరలా క్రైస్తవులకి పేతురు గారి ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మరలా రాయిస్తున్నాడు పిల్లలు. ఏమని రాయిస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి మాటలు మెన్షన్ చేసి ఇక్కడ రాస్తున్నాడా? యాజ్ ఇట్ ఈస్ గా ఏమన్నా కుడికి కానీ ఎడమకి కానీ తప్పా? ఏమి తప్పలా. అంటే ఇప్పుడు కూడా సంఘంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 16వ వచనం, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే పూర్వంలో ఉన్నటువంటి ఆజ్ఞలను ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. పూర్వంలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలు మీరు జ్ఞాపకం తెచ్చుకొని మిమ్మల్ని పిలిచినటువంటి ఆ పిలుపును ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మిమ్మల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడు. ఎవరు? పరిశుద్ధుడు. మీరు కూడా ఏం చేయండి? పరిశుద్ధపరచుకోండి అని అక్కడ క్రైస్తవులు కూడా తెలియపరుస్తున్నాడు ఆ దేవుడు. అంటే తెలియపరుస్తున్నాడు పిల్లలు. అయితే మనం ఇక్కడికి మరలా లేవీకాండం దగ్గరకు వచ్చినప్పుడు, లేవీకాండంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడును. లేవీకాండం 11వ అధ్యాయము
లేవీకాండం 11వ అధ్యాయం మనం చూసినప్పుడు 44, 45 వచనాలు చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధుడై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెను. ఎవరు చెప్తున్నాడు ఈ మాట అంటే? ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు, మీ దేవుడైనటువంటి యెహోవాను నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా ఏం చేయండి, పరిశుద్ధులుగా ఉండండి. 45వ వచనం, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేనే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీలో ఎవరిదైనా అపవిత్రత అనేది మీలో ఉంటే దాన్ని ఏం చేయండి, మార్చుకోండి. ఇప్పుడు కూడా మనకి ఏం చెప్తూ ఉంటుందంటే దేవుని వాక్యము పదే 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 హెచ్చరిస్తూ ఉంటుంది పిల్లలు. హెచ్చరించినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇది మామూలులే, అందరు చెప్తూ ఉంటారు మనకు అనుకుంటారు. దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరితో మాట్లాడతాడా? ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడంటే దేవుడు ఎవరితో మాట్లాడు. ఏం చేస్తాడు మరి? మన జ్ఞానానికి సంబంధించి ఏమైతే కావాలో అవన్నీ కూడా వ్రాయించిచ్చాడు పిల్లలు. వ్రాయించిచ్చాడు. అయితే మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో నిర్గమాకాండంలో వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి ప్రారంభమైన తర్వాత, ఆ ఐగుప్తు దేశంలో నుంచి బయలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దేవుడు వాళ్ళకి చెప్పినట్టు మనము గమనించగలమంటే, నిర్గమాకాండం 39వ అధ్యాయము, నిర్గమాకాండం 39వ అధ్యాయము 30-32 వచనాలు మనం చూసినప్పుడు వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్షపు గుడారం చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు పిల్లల దేవుడు. దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు, ఈ దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు ఏం చేస్తాడు దేవుడు? కొన్ని నియమాలు నిబంధనలు ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు నిర్గమాకాండం 39వ అధ్యాయము 30 వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. మరియు యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను రాత వ్రాసిరి. ఇప్పుడు మందస్థం చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రత్యక్షపు గుడారం చేసేటప్పుడు ఒక మనం ఇప్పుడు బోర్డులు పెడుతూ ఉంటాం కదా. మనం ఎక్కడన్నా ఏం చేస్తుంటారు, బజార్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు అన్ని షాపులకి ఏముంటాయి, బోర్డులు ఉంటాయి. కొన్ని చూసినప్పుడు దేవాలయాలు, ఈ చర్చ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించింది ఏదో అక్కడ రాసి పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏమి రాయమని చెప్పాడు దేవుడు? ఏమి రాయమని చెప్పి మోసేతో చెప్పినప్పుడు వీళ్ళు చేశారంటే యెహోవా పరిశుద్ధుడు అని రాసి అక్కడ పెట్టమని చెప్పాడంటే పెట్టమని చెప్పాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు 31వ వచనం, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నకిలీ నూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోసేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇజ్రాయేలు చేసిరి. చేసినటువంటి పని ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేశారు. కానీ కొన్నిసార్లు ఏం చేశారంటే ఈ పరిశుద్ధతను విడిచేవాళ్ళు ప్రియులు. మరి ఈ పరిశుద్ధతను విడిచేటప్పుడు దేవుడు పానీలే ఏదో తెలియక చేశారు నా బిడ్డలు అనుకున్నాడా? మనం కూడా ఉన్నాం, పిల్లలు ఉన్నారు, ఒక 1000 రూపాయలు ఇస్తాం, కరెంటు బిల్లు కట్టరా అంటూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు, కట్టరు. ఒకసారి కట్టరు, రెండోసారి కట్టరు, మూడోసారి ఇస్తారా? పర్లేదు, 2 సార్లు కట్టకున్నా పర్లేదు, నమ్మకం కోల్పోయినా పర్లేదు, ఇదిగో మూడోసారి కూడా ఇంకొక 1000 తీసుకో, దీన్ని కట్టేస్తారా అంటమా? కానీ దేవుని విషయంలో మీరు చూసినప్పుడు మనం దేవుని మాట వినకపోయినా కూడా పదే 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 మనం ఏం చేస్తున్నాడు దేవుడు? ఎవరొకరు ద్వారాగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లలు. నిజం, మనం ఒక చిన్న దాంట్లో మన బిడ్డలకి ఒక కరెంటు బిల్లు విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోయినప్పుడు ఒకసారి వాళ్ళకి ఇయ్యలేము కూడా. ఇవ్వగలమా?
ఇవ్వలేము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మన నమ్మకత్వాన్ని కోల్పోయి ఆ పరిశుద్ధతను మనం విడిచిపెట్టినా కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు పదే పదే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన మాటల ద్వారాగా హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే వీళ్ళు దేవుడు చెప్పినట్టు ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేశారా అంటే చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కొన్ని పొరపాట్లు చేస్తారు పిల్లలు. ఏం చేశారు? లేవీకాండం 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఎవరి ద్వారాగైతే ఆ ప్రత్యక్ష గుడారం చేయించి అక్కడ పనివారుగా పెట్టుకోవాలని దేవుడు కోరుకున్నాడో వాళ్ళే ఏం చేశారంటే ఈ 10వ అధ్యాయంలో పొరపాటు చేశారు పిల్లలు. ఎవరు వాళ్ళు? హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు చేశారా? చూడండి, లేవీకాండం 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, హారోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటి? ప్రత్యక్ష గుడారం చేశారు. దేవునికి ధూపం వేసే సమయంలో వీళ్ళు ఏం చేశారు? నిప్పులు మార్చారు పిల్లలు. ఏం చేశారు? నిప్పులు మార్చారు. మార్చినందుకు దేవుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు నిప్పులు మారిస్తేనే పరిశుద్ధత కోల్పోద్దా? నిప్పులు మారిస్తేనే పరిశుద్ధత కోల్పోద్దా? ఒకసారి పరిశీలన చేయండి. మనం కూడా అంతే. ఒక మాట జారి ఎవరినన్నా అన్నా కూడా మనలో ఉన్నటువంటి పరిస్థితి ఏమవుద్ది? 100% కోల్పోద్ది పిల్లలు. అందుకే మనం హెచ్చరిస్తూ ఉంటాం, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో, నీవన్నీ విషయంలో పరిశుద్ధత కలిగి ఉండని దేవుడు ఎందుకు హెచ్చరిస్తుంటాడంటే, ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి ఆలోచన తప్పుగా వెళ్ళినా కూడా ఏమవుద్ది? మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత కోల్పోయేదానికి ఖచ్చితంగా మన ముందు వచ్చి నిలబడతారు పిల్లలు. ఇప్పుడు హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇక్కడ హారోను కుమారులు, వాళ్ళ ద్వారానే ప్రత్యక్ష గుడారం ఏర్పడింది. వాళ్ళే యాజకత్వం చేయాలి, వాళ్ళే దేవుడి పని చేయాలి. అయ్యో నా పనికి ఇబ్బంది దేవుడు అనుకున్నాడా? మన వాళ్ళు అయితే ఎవరైనా ఎక్కడికన్నా పంపిస్తున్నాం అనుకోండి, వాళ్ళు తప్పు చేశారనుకోండి, వాణిలే ఇక మనుషులు ఎవరు లేరు, ఇంకేం తప్పితే ఇంకా వేరే దారి లేదు అంటూ ఉంటారు. చూస్తారా మీరు? ఒక స్వార్థికులు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఏదైనా పని నమ్మకంగా చెప్పినప్పుడు చేయకుండా ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉంటాం మనం? చేయకున్నా పర్లేదు, ఇంకెవరు లేదండి, ఏం చేస్తాం, ఇంకా అతనికే చెప్పాలి మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమనుకున్నాడు అక్కడ? ఇలాంటి వారు నా పనికి రారని దేవుడు వాళ్ళని పక్కకు తీసేసాడు పిల్లలు. మరలా మనం చూసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదవండి 10వ అధ్యాయము. అక్కడ హారోనుకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క శవాలను తీసుకెళ్లేటప్పుడు మీరు ఏం చేయకూడదంటే ఏడవకూడదని చెప్పాడు పిల్లలు. ఎందుకు? మీరు చూసారా? ఏడవకూడదు, మీరు మాత్రమే ఏడవకూడదు. సర్వ సమాజం ఏడ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం ఏడవకూడదని దేవుడు గట్టిగా ఆజ్ఞాపించాడు పిల్లలు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు మీరు చేసినటువంటి పొరపాటు. అందులో ఏమి మార్చారు వాళ్ళు? ధూపం వేయటానికి నిప్పులు మాత్రమే మార్చాడు. అయితే నిప్పులు మారిస్తేనే పరిశుద్ధత అనేది కోల్పోద్దా? నిప్పులు మారిస్తేనే పరిశుద్ధత కోల్పోద్దంటే ఈనాడు మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను ఏ విధంగా మనలో ఉంటాడు అనేది మనము ఖచ్చితంగా గమనించాలి పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు చివరగా ఈ ఇశ్రాయేలు ప్రజల చరిత్రలోకి మనం వచ్చి చూసినప్పుడు మలాకీ గ్రంథం వచ్చేసరికి దేవునికి వాళ్ళ పట్ల ఏమైపోద్ది? ఇక మీరు వద్దు ఏమంటాడు? మీరు చివరగా పాత నిబంధనలో చివరగా ఉన్నటువంటి పుస్తకానికి మనం ఒకసారి వెళ్ళినప్పుడు మలాకీ గ్రంథం అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం వచ్చేసరికి దేవునికి వీళ్ళ మీద ఏమైపోద్ది? విసిగిపోద్ది పిల్లలు. ఎప్పుడు మనిషికి విసిగిపోతూ ఉంటుంది? మనకి ఎప్పుడు విసిగిపోతూ ఉంటుంది చెప్పండి? చెర తర్వాత, అంటే వీళ్ళు చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, వీళ్ళు 3 సార్లు చెరకు వెళ్ళారు ఇజ్రాయేల్ ప్రజలు. ఈ 3 చెరలు ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధత కలిగి ఉన్నారా వీళ్ళంటే లేదు. ఎన్నిసార్లు చెరకు వెళ్ళి వచ్చారు ఇజ్రాయేల్ ప్రజలంటే? 3 సార్లు చెరకు వెళ్ళి వచ్చారు. ఈ 3 సార్లు చెరకు వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందంటే పరిశుద్ధతను కోల్పోతూనే ఉన్నారు. వాళ్ళు కోల్పోతూ ఉన్నప్పుడు ఈ మలాకీ గ్రంథాన్ని ఏం చేశారంటే దేవుడు
వాళ్ళకి చిట్ట చివరిగా హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లలు. ఏమని మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరార్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఎంత బాధతో రాస్తున్నాడు చూడండి. అంటే ఇదే చర్చ్ బిల్డింగ్ అనుకో, మనం యథావిధిగా చెప్పినా వినకుండా మన ఇష్ట ప్రకారం వచ్చి మనం పాపం చేస్తూ ఆ పరిశుద్ధతను కోల్పోవచ్చు కూర్చుంటూ ఉన్నాం అనుకోండి. ఏం చెప్తున్నాడు ఆయన? నా మందిరపు వాక్యాలను మూసేవాళ్ళు మీలోనే ఒకడు ఉంటే మేలు నాకు అంటున్నాడు పిల్ల. అంటే ఎవరి చేత మూయించాలని కోరుకుంటున్నాడు? దేవుని బిడ్డల చేత. అంటే దేవుని బిడ్డలలో నుంచి ఆ పరిశుద్ధత అనేది కోల్పోతే దేవుడు తన మందిరపు వాక్యాలను మూయిస్తాడా అంటే? చూసారా మీరు, మొదటగా ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి? మీరు నా బిడ్డలు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలన్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారం చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా చేయగలిగారు పిల్లలు. వాళ్ళు పరిశుద్ధతగా చేయగలిగారు. ఈ చేసి ఏం చేశారంటే వీళ్ళు, ఇక ఎప్పుడు ఉండేదే కదా ఇది, మనం కూడా అంటూ ఉంటాం, ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళేదే కదా, ఎప్పుడు పాటలే కదా, ఇది ఎప్పుడు మనం ఇచ్చే కానుకలే కదా, ఎప్పుడు రొట్టె ద్రాక్ష కదా, ఇందులో కొత్త ఏముంది అనుకుంటూ ఉంటాం పిల్లలు. అవునా కదా? నిజం. ఒక్కొక్కసారి దేవుడు మన పట్ల చాలా బాధపడతాడు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనం చాలా మంది కూడా శనివారమే సిద్ధపాటు కలిగి ఉంటాము. మనము అయ్యో రేపు ఆదివారం ఆరాధన ఉంది, చాలా జాగ్రత్తగా మనం చక్కగా వెళ్ళాలి, ఇదిగో ఏం పనులు ఉన్నా కూడా శనివారమే ముచ్చుకొట్టు కలిగి ఉండాలనే ఆలోచనలు ఉంటాయా? ఎప్పుడు హడావుడి చేస్తూ ఉంటాం. ఉదయాన్నే లేచి హడావుడిగా రెడీ అవుతూ ఉంటాం. అది ఒక ఊరికి వెళ్ళాలంటే మరి ఒక ప్రయాణం ఉంది, ఒక ఫ్లైట్ ఉందండి. అదిగో మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పాప ముంబై వెళ్తూ ఉంది. ముంబై వెళ్తూ ఉంటే 4 గంటలు 3 గంటలకి ఫ్లైట్, వాళ్ళకి ట్రైన్ కాదు ఫ్లైట్. అయితే వాళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళారు ఇంటి దగ్గర నుంచి అంటే? నిద్రపోలే వాళ్ళు. ఒక 6 గంటలకు నేను అటు బయటకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. ఏంటంటే టైం అని అంటున్నారు. ఎన్ని గంటలకి ఫ్లైట్? ఎన్ని గంటలకి? 4 గంటలకి. 3:30-4 గంటల ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లైట్ కి వాళ్ళు దాదాపు ఇంటి దగ్గర నుంచి 10:30-11 వెళ్ళిపోయారు. ఎందుకు ఇంత? అంటే వాళ్ళు అంటున్నారు, కనీసం మేము 11 గంటల నుంచి లోపల ఉండొచ్చు, అవకాశం ఇచ్చారు, వెళ్ళేదో వెళ్తున్నాం, సమయానికి వెళ్తే సరిపోలా అంటున్నారు వాళ్ళు. అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి వాటిపైన మనం ఎంత మనస్సు ఉంచినప్పుడు నిజం పిల్లలు, మన దేవుడు ఉన్నాడు, దేవుడు మన కోసం వచ్చి ఇక్కడ ఎదురు చూస్తుడు. ఆ పరిశుద్ధత కలిగి మనం ఆయన ఆరాధన చేయాలి. ఏ విధంగా చేయాలనేది ఉంటుందా? ఒకసారి పరిశీలన చేయండి. వీళ్ళకి చెబుతున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. చెబుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరగ వాళ్ళు ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా మందిరపు వాక్యాలను మోయటానికి మీలో ఒకడు ఉంటే చాలు మేలు అంటున్నాడు దేవుడు. ఎవరి చేత మోయించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు అంటే ఇప్పుడు? ఎవరి చేత? ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూసినప్పుడు 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయము 14-16 వచనాలు చూసినప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగినో దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్తగా చేసుకుని యవన కాలమున పెళ్లి చేసుకుని మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండుకుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు పిల్లలు. మొదటిదంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా దేవునికి పరిశుద్ధత చూపించలేకపోవడం. అంటే అన్యుల వైపు వెళ్ళిపోవడం, అన్యుల దేవతల వైపు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆలోచన విధానం మారిపోతూ ఉన్నాయి. రెండోది వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిస్తానని చెప్పినటువంటి ఆ స్థలం లోపలికి వెళ్ళిన తర్వాత చూసారు ఎలా ఉందో?
ఎప్పుడు పాలు తేనెలు ప్రపంచ దేశం ఇస్తానని చెప్పాడా దేవుడు వాళ్ళకంటే? చెప్పాడు. చెప్పిన తర్వాత మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి లేదా? నడుచుకోవాలి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కానానీయులు, హిత్తీలు, హివీలు, హెబెస్సీలు ఉన్నారు కదా, వాళ్ళతో సాంగత్యం పెట్టుకున్నారు, వాళ్ళ దేవతలకు పూజించారు. ఇంకా చూసినప్పుడు వివాహ విషయంలో విశ్వాసఘాతకులుగా ఉన్నారు పిల్లలు. పెళ్లిళ్ళకు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళని చేసుకున్నారు. వాళ్ళతో ఏం చేశారు? వ్యభిచరించారు. అందుకని దేవుడు బాధపడుతూ రాస్తున్నటువంటి మాటల పిల్లలు ఇక్కడ మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. ఏం చేస్తారు వాళ్ళు? వివాహ విషయంలో, వివాహం అన్ని విషయంలో ఏమన్నాడు దేవుడు? ఘనమైనదిగా చేస్తాడు పిల్లలు. ఈ ఘనమైనటువంటి వివాహము పాడు చేశారు వాళ్ళు. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అక్కడ చదివేటప్పుడు చాలా పొరపాటు పడుతూ ఉంటారు. వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను అన్నాడు అక్కడ. ఈ గాను తీసేసి మనల్ని ఏం చేస్తారు? ఘనమైనది అని మనమే బోర్డు పెట్టుకుంటాం అక్కడ పెళ్లి పత్రికలో, మీరు చూసారా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఘనమైనదిగా ఉండాలి వివాహం అన్నారు. అయితే వివాహ విషయంలో ఏం చేస్తారు వీళ్ళు? పరిశుద్ధత కోల్పోయారు. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏం చేశారు? పరిశుద్ధత కోల్పోయారు. మరలా దేవుణ్ణి ఆరాధించే విషయంలో అన్యుల దేవతలు దేవుళ్ళ వైపు వెళ్ళిపోయి వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టు పట్టిపోయారు వాళ్ళ జీవితాలు. ఆ విధంగా భ్రష్టు పట్టబట్టి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని పక్కగా తీసేస్తాడు. మీలో ఒకడుంటే చాలు నా వాక్యం, నా మందిరపు వాక్యం మూయటానికి మీలోనే ఒకడుంటే చాలని ఎంత బాధతో రాస్తాడు. హ్యాపీగా చెప్పగలడా? చాలా మంది చెప్తూ ఉంటారు, చూసారా? తల్లిదండ్రులు పిల్లలు చెప్తూ ఉంటారు, ఇక నిలబడనటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు నీ చేతులతో నన్ను చంపి చూడలేకుంటే. విన్నారా మీరు? ఎక్కడ వినలేదు ఈ మాట? తల్లిదండ్రులు నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, బిడ్డల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తూ ఉంటారు? మీ చేతులతో చంపేయండి నన్ను అంటూ ఉంటారు. చూసి మీరు చూడలేనప్పుడు ఏం చేయండి? మీరే చంపేయండి అని చెప్తూ ఉంటారు. చూస్తారా? అంటే దేవుడు కూడా ఏ విధంగా ఇష్టపడుతున్నాడంటే, ఆయన సన్నిధికి దూరం చేసుకోవడానికి, ఆయన సన్నిధి నుంచి మీరు రాకూడదని చెప్పడానికి ఎవరు వాక్యలు మూయడానికి ఏర్పరిచాడు? మనలోని. ఈనాడు సంఘం కూడా అంతే పిల్లలు. ఈనాడు సంఘం కూడా ఉండాలి. సంఘం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు. అది ఒకసారి మనం చూసినప్పుడు లూకా సువార్త 10:30 వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట పిల్లలు ఇక్కడ 16వ అధ్యాయం 10వ వచనం, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండునని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలు. అంటే కొంచెంలో మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? కొంచెంలో మనం దేవునికి నమ్మకంగా ఉండాలన్నది క్రీస్తు ప్రభువారు నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో మనం చూసినప్పుడు ఆ నమ్మకత్వాన్ని చూపించగలిగారా? దేవుణ్ణి ఆరాధించే విషయంలో నమ్మకత్వాన్ని చూపించగలిగారా? ఒక వివాహ విషయంలో చూపించగలిగారా? పరిశుద్ధత కలిగి ఉన్నారా? దేవుడు చెప్పినటువంటి మాటలకి, ఆ నియమాలకి, కట్టు నిబంధనలకు ఉన్నారా అంటే లేరు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? కొంచెంలో మీరు నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. మీరు కొంచెంలోనే మోసపోతే, కొంచెంలోనే అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా మీరు మోసపోతారని తెలియపరుస్తున్నాడు పిల్లలు. అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి హృదయాలు మనం కలిగి ఉంటే ఆ స్వచ్ఛమైనటువంటి ఆరాధనకు దారి తీస్తే పిల్లలు. కొత్త నిబంధన మనం పరిశీలన చేసినప్పుడు ఏంటి? స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటే, అంటే పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా అంటే అంగీకరిస్తాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి, నోట నుండి బయటికి వచ్చినవి నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును, మీరు గ్రహింపరా? ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నాడంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మాటలు?
హృదయంలో ఉండే ఆ తలంపులను బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుందని మీరు గ్రహింపరా? మనం చూసినప్పుడు 19వ వచనం, దురాలోచనలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయట మనిషిని అపవిత్రపరచమని చెప్పాను. చేతులు కడుక్కొనక కూడా వీళ్ళు భోజనం చేస్తూ ఉన్నప్పుడు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శాస్త్ర పరిశీలనలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి వచ్చి అడిగినప్పుడు ఏమన్నాడు ఆయన? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏముండదు, కానీ మీరు మాట్లాడే ప్రతి మాట అది హృదయంలో నుంచి వస్తే ఏమేమంట? హృదయంలో ఉన్న ఏమేమని తెలియపరుస్తున్నాడు? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు, ఇవే మిమ్మల్ని పరిశుద్ధత చెరిపేస్తున్నాయి అని చాలా చక్కగా వాళ్ళకి చెప్పాడు పిల్లలు. చెప్పాడా? అది కొంచెం మనం ముందు చూసినప్పుడు ఇంకా కొద్దిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఈ గలతీ సంఘంలో తెలియపరుస్తూ ఉంటాడు పిల్లలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి మనం చూసినప్పుడు, శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఈమమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటల మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా మన హృదయాల నుంచే వస్తూ ఉన్నాయి. మొదటగా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలంటే వీటిని ఆపండి. ఇవన్నీ కూడా ఉంటే ఏమవుతారు? ఇవన్నీ కూడా ఉంటే ఆటోమేటిక్ గా ఆ పరిశుద్ధతను మీరు కోల్పోతారు. ఒక్కసారి జాగ్రత్త పడండి. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పెదవులపై నుంచి వచ్చేవి కాదు, మాట్లాడుతున్నది మీ నోరే. కానీ మీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఫస్ట్ హృదయం నుంచి ఏం తీసేయండి? ఇది తీసేస్తేనే ఆ పరిశుద్ధత అనేది వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఇప్పుడు మనం పరిశీలన చేసినప్పుడు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాడు దేవుడు. చేస్తున్నారంటే వాళ్ళ హృదయంలో ఉంది. వివాహం చేసుకున్న తర్వాత చేయకూడదు అని చెప్పాడు దేవుడు. అమ్మాయికి వ్యభిచారం చేయకూడదు అని చెప్పాడు దేవుడు. చెప్పాడు. వాళ్ళకి అయ్యే తలంపులు వస్తున్నాయంటే, వారికి అయ్యే తలంపులు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పారు. మీరు అన్నిల జోలికి వెళ్ళకూడదు, వాటి విగ్రహాలను మీరు ముట్టకూడదు. వాళ్ళతో మొట్టమొదటికి ఏంటంటే బియ్యం అందకూడదు చెప్పాడు దేవుడు. అంటే ఈనాడు వివాహ విషయాల్లో కూడా చాలా మంది తీసుకునే తీర్మానాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. పిల్లలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకుని వివాహాలు చేసుకున్నటువంటి కుటుంబాలు కొన్ని జ్ఞాపకాలు తెచ్చుకోండి ఎలా ఉంటాయి? భ్రష్టు పట్టిపోయాయి పిల్లలు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకున్నటువంటి వివాహం, తల్లిదండ్రులు చెప్పినట్టు చేసుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకున్నటువంటి కుటుంబాలు మనం చూసినప్పుడు నిజం ఈనాడు దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన కూడా చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆరాధన అంటే కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా దూరంగా ఉన్నారు పిల్లలు. కారణం ఏంటి? మేము ఉన్నటువంటి వేరేలో కూడా కొంతమంది కనపడుతూ ఉంటారు. ఈ భార్యను చూసినప్పుడు కనీసం ఎప్పుడు పట్టినా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పనులకు వెళ్తూ ఉంటారు పిల్లలు. కానీ భర్త పిల్లలను చూసుకుంటా ఇంట్లో ఉంటారు. కారణం ఏంటి? ఫుల్లుగా తాగుతూ ఉన్నాడు, లేలేకపోతున్నాడు, ఉదయం పనికే వెళ్ళలేడు. కారణం ఏంటంటే కారణం దేవుడు చెప్పినట్టు వాళ్ళు నడుచుకోకపోవడమే. అంటే దేవుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి కుటుంబాలు, దేవుడు చెప్పినట్టు నడిచినటువంటి వివాహాలు జరిగినటువంటి పిల్లలు వాళ్ళు ఒక్కసారి కళ్ళ ముందులు తెచ్చుకుని వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉందో అంటే ఇక్కడ ఈ కార్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా. అవన్నీ కూడా హృదయంలో నుంచే పుడుతున్నాయి. ఒక్కసారి మీరు ఏం చేయండి? వాటిని జ్ఞాపకం చేసుకోండి. అయితే వాటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలంటే
వాటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలంటే మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంట? వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రభువు యొక్క చిత్తం ఏంటో మనం గమనించాలి పిల్లలు. ఆ పరిశుద్ధతను ఏ విధంగా మనం కాపాడుకోవాలో గమనించాలి. మీరు బాగా గమనించినప్పుడు మనము బాప్తిస్మం పొందక ముందు మన హృదయాలలో ఎవరుంటారు? బాప్తిస్మం పొందక ముందు ఖచ్చితంగా 100% అపవాది ఉంటాడని నమ్మాలి పిల్లలు. కానీ మనం అలా నీళ్ళలో ముంచి అలా ఎత్తబడినప్పుడు అపవాది ఆటోమేటిక్గా మనం బాప్తిసానికి సిద్ధమవుతున్నామంటే వాడు కూడా ఏం చేస్తుంటాడు? మన హృదయంలో నుంచి మనం కదా ఇల్లు ఖాళీ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖాళీ చేయడానికి అన్ని సిద్ధపడిపోతాడు. ఇక ఈ హృదయంలో చోటు లేదు నాకు, నేనేం చేయాలి? ఇక ఈ ప్లేస్ నేను ఖాళీ చేయాలి. ఎప్పుడు ఖాళీ చేస్తాడు? మనము ఎప్పుడైతే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం చేయండి? ధరించుకోండి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాం? ఈ బాహ్యంగా ఒక మనిషి మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, మనం ఆ వ్యక్తిని చూడకూడదు పిల్ల. మరి ఎవరిని చూడాలి? వాళ్ళలో ఉండి నడిపిస్తున్నటువంటి అపవాదిని మనం చూడాలి. నిజం. కానీ దేవుడిచ్చినటువంటి ఆ సర్వాంగ కవచం మనం ధరించుకుంటే అపవాది ఎన్ని బాణాలు వేసినా కూడా, మనం పోయిన వారం చూస్తాం, ఎన్ని బాణాలు వేసినా కూడా ఆ బాణాలు ఏమవుతాయి? ఒక పిఎం కావచ్చు, ఒక సీఎం కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తుంటారు? బయటకు అలాగే వచ్చేస్తారు. మన మాదిరిగా ఈ 2 వీలర్లలో నడుచుకొని తిరుగుతూ ఉంటారా? ఏం చేస్తారు? బయటికి రావాలంటే సేఫ్టీగా సర్వాంగ కవచం ఉంటుంది వాళ్ళకి. మీరు పాతకాలంలో రాజును కూడా మీరు చూడండి, రాజును చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కోట్ ఉంటుంది వాళ్ళకి. ఎలాంటివి? ఈ అల్యూమినియం అని, ఇత్తడని, మంచి కాస్ట్గా ఉండేది. ఒకవేళ ఏమన్నా బాణం వేసినా కూడా ఏమవుతుంది? అలా కింద పడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కంటికి కనబడినటువంటి అపవాది ఒకడు ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను తీసేయడానికి ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు పిల్లలు. ఏడా ఎన్నో బాణాలు మనకేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ఉంటే ఆ బాణాలు ఎన్ని తగిలినా కూడా మన హృదయంలోకి వెళ్ళవు. ఏం చేస్తాయి? మరి తగిలితే లోపలికి రావు, వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు చూసినప్పుడు అడవి మార్గంలో వేటకెళ్తున్నటువంటి వారందరూ కూడా మీరు చూసినప్పుడు అక్కడ వాటర్ దొరకనప్పుడు అక్కడ కుంటలు మాదిరిగా ఉంటాయి అన్నమాట. అక్కడ వాటర్ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి నీళ్లు, అవి కూడా తాగుతారు. తెలుసా? అంటే ఈ వేటకెళ్ళినటువంటి వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఆ ఎర్ర నీళ్ళు తాగినా కూడా అతనికి ఏమవుదు? జలుబని, జ్వరమని ఏమవుదు. చూస్తారా మీరు ఎప్పుడు వెళ్ళినట్లేదు. మీరు బయటకు అడవి మార్గంలోకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి వాటర్, అవి స్టాక్ ఉన్నటువంటి వాటరే. అవి తాగినా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి, అక్కడ వేటకెళ్ళినటువంటి వారికి ఏమవదు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంత గట్టిగా ఉంది. ఇప్పుడు చూడండి, మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకోండి, ఒక ఊరికి అక్కడ వాటర్ ఇచ్చారనుకోండి, ఉదయం వస్తే పడిపోతూ ఉంటారు. నిజమా? ఏమైంది అంటే వాళ్ళు అక్కడ నీళ్ళు ఇచ్చారండి. మేము కూడా ఒక గ్రామానికి వివాహానికి వెళ్ళినప్పుడు పక్క బోరులో కొట్టి వాటర్ ఇచ్చారు మాకు. వస్తే అక్కడ నుంచి తాగి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు ఈ వాటర్ అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఈ బోర్లో వాటర్ అని. వసతి ఉంది, అయినప్పుడు వాళ్ళు పట్ల. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూసినప్పుడు 2 బస్సుల్లో వివాహానికి వెళ్తే ఆ 2 బస్సులు వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు ఒక 60-70 మంది అప్పుడు సగానికి సగం బోల్డ్ అవుట్ అయిపోయారు. అంటే మొత్తం పడిపోయారు. ఇంటికి వచ్చి దారి మార్గంలో గొంతు పట్టేసుకున్నారు, బోరు వాటర్ అరవట్లేక. అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆ పరిశుద్ధత అనేది మనలో కాపాడుకోవాలంటే, ఆ పరిశుద్ధతను మనం దాచుకోవాలంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా భద్రపరచుకోవాలి పిల్లలు. అది ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అపవాది ఎన్ని బాణాలు వేసినా కూడా మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను ఏం చేయలేడు, తీయలేడు. మీరు చూస్తారా, ఒక్కొక్కరు వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని ప్రకారంగా నడుస్తున్నటువంటి వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు?
ఇవన్నీ మామూలేనండి. మాకు శ్రమలంటే మామూలుగానే అనుకుంటూ ఉంటారు. చూస్తారా, కొత్త కొత్తగా సేవకు వస్తూ ఉంటారు, కొత్త కొత్తగా బాప్టిజం తీసుకుని ఉంటారు. వాళ్ళకి శ్రమలు వచ్చాయనుకోండి, దేవుడిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో ఇదేంటి శ్రమలు వస్తూ ఉన్నాయి, మేము ఎక్కడ నిలబడగలము, ముందున్నటువంటి జీవితమే బాగుందని. కానీ ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే ఇక్కడ మనం చూసినప్పుడు తిమోతి రాసినటువంటి పత్రికలో, తిమోతి రాస్తున్నటువంటి రెండవ పత్రిక, తిమోతి రాస్తున్న రెండవ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వానికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చేరపట్టిన వీరు వాణి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహింపువాడుగాను ఉండవలెను. ఎలా ఉండాలంట? ఈ పరిశుద్ధతను కాపాడుకొని మనం పోరాడాలంటే ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడు. సాత్వికముతోను, ఇంకా జగడమాడక సాధువుగాను బోధింప సమర్థుడై ఉండాలి, సమర్థరాలుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధతను మనం ఏం చేస్తాం, కాపాడుకోగలం. అయితే చివరగా మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకోగలం, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను మనం ఏ విధంగా కాపాడుకోగలం ఒకసారి మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 34వ కీర్తన 14వ వచనం మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతని ఏ విధంగా కాపాడుకోగలమంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 34వ కీర్తన, దావీదు కీర్తన 34వ కీర్తన 14వ వచనం చూసినప్పుడు, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము ఎతికి దానిని వెంటాడము. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోగలం. ఎప్పుడట? కీడు చేయటం మాని మేలు చేసినప్పుడు, సమాధానమును ఏం చేయాలి, వెతకి వెంటాడినప్పుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో ఇవి ఉన్నాయా? ఎప్పుడు చూడండి వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోతున్నారు, కీడు వైపు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు. అయితే రెండోదిగా మనం చూసినప్పుడు ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే ఏం చేయగలం, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోగలం. ఒకసారి మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 97వ కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనిడి. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించే మనం అందరం కూడా ఆ చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధులుగా మనం ఉంటాం. పరిశుద్ధత అనేది మనలో ఉంటుంది. ఆ పరిశుద్ధత మనలో ఉంటే దేవునికి మనం బిడ్డలుగా ఉంటాం. అయితే చివరగా మనం చూసినప్పుడు మనం ఎలా పరిశుద్ధతను కాపాడుకోగలమంటే ఇక్కడ చెప్పబడుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండవలెను. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధత మనలో ఉంటుంది. చెడ్డదాన్ని ఏదైనా తెలిసింది అనుకోండి, దానికి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఉండగలుగుతున్నామా? ఇప్పుడు ఇది చెడండి, ఇది చేయకూడదని ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఉండగలుగుతున్నామా? చెడంటే ఇష్టపడుతున్నారు, కానీ కొంతమందికి ఇది చెడు అనేది కూడా తెలియడం లేదు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో, వివాహం చేసుకున్నటువంటి విషయంలో అన్యుల్ని వివాహం చేసుకునే తప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, ఏదైతే వివాహమేగా అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు విడిచిపెట్టారు వాళ్ళ హృదయాల నుంచి. ఏదైతే వివాహమేగా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏదైతే దేవుడేగా, అంతేనా, ఏదైతే నిప్పులేగా అనుకున్నట్టు, హారూను కుమారులైనటువంటి నాదాబు అబీహులు వాళ్ళు అనుకున్నట్టు, ఏదైతే దేవునికి ధూపమే అడిగింది దేవుడు, నిప్పులే కదా వేసేద్దాం అనుకున్నారు. ఏమైపోయింది అంటే
మనం కీడు చేయట మానాలి, మొదటిది. రెండోది దేవుణ్ణి ప్రేమించాలి. మూడోది ఏంటంటే మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండకూడదు పిల్లలు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను మనం ఏం చేయగలం, కాపాడుకోగలం. అలా కాపాడుకుంటూ మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ మనమందరం కూడా దీవింపబడాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.